వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. ఈరోజు మనం 2023 టీఎస్ సెట్ హిస్టరీ అర్హత పరీక్షకు సంబంధించి కట్ ఆఫ్ మార్కుల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. సాధారణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్స్ వంటి పరీక్షలకు అర్హత నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సెట్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. 2012లో 24 సబ్జెక్టులకి ఈ టీఎస్ సెట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. క్రమానుగతంగా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2023 నోటిఫికేషన్ ప్రకారం 29 సబ్జెక్టులకి టీఎస్ సెట్ నిర్వహించడానికి సన్నద్ధం అయినది. 2023 టీఎస్ సెట్ పరీక్షల నిర్వహణకు పరీక్షల బోర్డ్ 28, 29, 30 అక్టోబర్ తేదీలను ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా 28, 2023 అక్టోబర్ నెలలో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు హిస్టరీకి సంబంధించిన సెట్ పరీక్ష ముగిసింది. ఈ నేపథ్యంలో టీఎస్ సెట్ హిస్టరీ రాసిన అభ్యర్థుల్లో మొదలవుతున్న ప్రశ్నలు: అసలు టీఎస్ హిస్టరీకి అర్హతను ఏ విధంగా నిర్ణయిస్తారు? ఎంతమంది అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది? కేటగిరీ వారీగా ఎంతమందికి అవకాశం ఉంటుంది? కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉండవచ్చు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. గత టీఎస్ సెట్ పరీక్షా విధానాలను గమనించిన తర్వాత టీఎస్ సెట్ అర్హతకు సంబంధించి నిర్ణయంలో 3 అంశాలను నేను గుర్తించాను. 1, పరీక్షకు అప్లై చేసిన వారి సంఖ్య, పరీక్షకు హాజరైన వారి సంఖ్య, పరీక్ష యొక్క స్టాండర్డ్ను ఆధారంగా చేసుకొని కట్ ఆఫ్ను ఈ వీడియోలో చర్చిస్తున్నాను. టీఎస్ సెట్ పరీక్షలో టీఎస్ సెట్ పరీక్షా బోర్డ్ కనీస కట్ ఆఫ్ మార్కులని కేటగిరీ వారీగా నిర్ణయించడం జరిగింది. వీరిని మాత్రమే అర్హతకు సంబంధించి నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో జనరల్ కేటగిరీకి 40% మార్కులు ఖచ్చితంగా రావాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వంటి ఇతర రిజర్వ్డ్ అభ్యర్థులకి 35% మార్కులు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. టీఎస్ సెట్ పరీక్షలో రాసిన మొత్తం అభ్యర్థులలో కేటగిరీ వారీగా కనీస అర్హత మార్కులు సాధించిన వారి మొత్తంలో 6% మంది మాత్రమే అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. అర్హులుగా ప్రకటించబడిన వారిలో కేటగిరీ వారీగా వారి రిజర్వేషన్ను గమనిస్తే బీసీఏ వర్గానికి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఈడబ్ల్యూఎస్కి 10%, ఎస్సీకి 15%, ఎస్టీకి 10%, జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 36%, మొత్తంగా 100%ని ఈ విధంగా విభజించడం జరుగుతుంది. టీఎస్ సెట్ పరీక్షకు సంబంధించి 2012 నుండి ఇప్పటి వరకు హాజరైన అభ్యర్థులలో అర్హత సాధించిన వారి శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2012లో 11.42, 2013లో 6.35, 2014లో 6.28, 2017లో 6.64, 2018లో 7.27, 2019లో 7.55, 2022లో 7.12% అర్హత సాధించడం జరిగింది. టీఎస్ సెట్ పరీక్షకు సంబంధించి కట్ ఆఫ్ నిర్ణయంలో అత్యంత కీలకమైన అంశం పేపర్ యొక్క స్టాండర్డ్. 2, ఆ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య. వీటి ఆధారంగా 2019 కట్ ఆఫ్ మార్కులను గమనిస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మేల్ 51.33, ఉమెన్ 48.67, బీసీఏ 49.33, 48.00 ఉమెన్స్కి, బీసీబీలో మేల్ 50.67, ఉమెన్ 46.06, బీసీసీకి 44.67, ఉమెన్స్ లేదు, బీసీడీ 49.33, ఉమెన్స్కి 46.67, బీసీఈకి 50.67, ఉమెన్స్ తీసుకోబడలేదు, ఎస్సీకి 48.67, ఉమెన్స్కి 44.00, ఎస్టీకి 48.00, ఉమెన్స్కి 44.67గా నిర్ణయించబడడం జరిగింది. ఇంత తక్కువగా తీసుకోవడానికి గల కారణం ఆ సంవత్సరంలో వచ్చిన పేపర్ యొక్క స్టాండర్డ్ కొద్దిగా కఠినతరంగా ఉండటం.
టీఎస్ సెట్లో హిస్టరీకి సంబంధించి 2022లో తీసుకోబడిన కటాఫ్ వివరాలను గమనిస్తే అన్రిజర్వ్డ్లో 60.67, ఉమెన్స్కి 58.67, బీసీఏకి 52.67, ఉమెన్స్కి 51.33, బీసీబీకి 56.67, ఉమెన్స్కి 56.00, బీసీసీకి 58.00, బీసీడీకి 57.33, ఉమెన్స్కి 54.00, బీసీఈకి 54.00, ఎస్సీకి 54.00, ఉమెన్స్కి 52.67, ఎస్టీకి 53.33, ఈడబ్ల్యూఎస్కి 54.00, ఉమెన్స్కి 45.33గా తీసుకోబడింది. ఇది 2019 పేపర్తో పోల్చుకుంటే కొద్దిగా సులభతరంగా ఉండటం వలన కటాఫ్ అనేది పెరగడం జరిగింది. దీనిని బట్టి కటాఫ్ నిర్ణయంలో పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది కీలకంగా వ్యవహరించనుంది. 2023 హిస్టరీ కటాఫ్ను నిర్ణయించే ముందు పేపర్ యొక్క స్టాండర్డ్ను గమనిస్తే పేపర్ 1 అనేది కొద్దిగా సులభతరంగా ఉన్నప్పటికీ పేపర్ 2 అనేది స్టాండర్డ్ మించి ఉండడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎంత కటాఫ్ ఉండడానికి ఆస్కారం ఉంది? అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీని గమనిస్తే 55 నుండి 60 మేల్కి, 53 నుండి 58 ఉమెన్స్కి ఉండే అవకాశం ఉంది. బీసీఏ మేల్ 52 నుండి 55, ఉమెన్స్ 51 నుండి 54, బీసీబీ మేల్ 54 నుండి 58, ఉమెన్స్ 53 నుండి 57, బీసీసీ 56 నుండి 58, బీసీడీ మేల్ 55 నుండి 58, ఉమెన్ 52 నుండి 55, బీసీఈ 53 నుండి 56, ఎస్సీ మేల్ 52 నుండి 55, ఉమెన్స్ 52 నుండి 53, ఎస్టీ 52 నుండి 55, ఉమెన్స్ 52 నుండి 53, ఈడబ్ల్యూఎస్ మేల్ 53 నుండి 56, ఉమెన్స్ 45 నుండి 50 ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే స్వయంగా ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థిగా పేపర్ 1ని గమనిస్తే ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్కు సంబంధించిన 5 ప్రశ్నలు మినహా మిగిలిన 45 ప్రశ్నలు చేయడానికి అనుగుణంగానే ఉన్నాయి. ఇందులో టాప్ స్కోరర్ దాదాపుగా 35 నుండి 40 పెట్టే అవకాశం ఉంది. పేపర్ 2 విషయానికి వస్తే ఒక్కొక్క అంశాన్ని అత్యంత నిగూఢంగా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి అలెగ్జాండర్ని కనుక గమనిస్తే అలెగ్జాండర్ ఏ విధంగా దండయాత్ర చేశాడు, ఏ నగరాలను ఎలాంటి నిర్మాణాలు చేపట్టాడు, ఎన్ని సాత్రపీలను ఏర్పాటు చేశాడు, వాటికి ఎలాంటి వ్యక్తులను నియమించడం జరిగింది, ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన కూలంకషమైన అంశాలు ఇవ్వడం. నెక్స్ట్ జతపరచడం, కింది వాణిలో ట్రూ స్టేట్మెంట్స్ ఏవి, రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి, సరి అయినది ఏది, సరికానిది ఏది, ఇలాంటివి ఎక్కువగా ఉండడం వలన ఈ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది మోడరేట్ కంటే ఎక్కువగా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. వీటి ఆధారంగా ఈ కటాఫ్ నిర్ణయించడం జరిగింది. మొత్తంగా 2023 టీఎస్ సెట్ సంబంధించిన పరీక్షా ఫలితాలు నవంబర్లో వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అభ్యర్థి అర్హత సాధిస్తే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎలాంటి సర్టిఫికేట్లు అవసరం అవుతాయి? వీటికి సంబంధించి ఇందులో 1 టీఎస్ సెట్ స్కోర్ కార్డ్, 2 ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, 3 పీజీకి సంబంధించిన మార్క్ మెమో, 4 పీజీకి సంబంధించిన కాన్వకేషన్ సర్టిఫికేట్, 5 క్యాస్ట్ సర్టిఫికేట్, 6 ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే సంబంధిత సర్టిఫికేట్, 7 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 8 అడ్రస్ స్లిప్, 9 పైవన్నీ 2 జతల జిరాక్స్ కాపీలు విత్ సెల్ఫ్ అటెస్టెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please like this video, subscribe my channel, share this video.